వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. భవిష్యత్తులో సాగునీటి సమస్యకు పరిష్కారంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాం సాగర్కు నీటి సరఫరా. బొప్పాస్పల్లిలో కిసాన్ మేళాను ప్రారంభించిన రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. కామారెడ్డి జిల్లా పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడి. జిల్లాకు చేరుకున్న కొత్త పాలనాధికారి ఎంఆర్ఎం రావు నుండి బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ చింత నారాయణ రెడ్డి. కలెక్టర్ కార్యాలయంలోని అన్ని శాఖలను ఆకస్మిక తనిఖీ చేసిన నూతన కలెక్టర్. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. నవీపేట్ మండల సమావేశంలో జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు వెల్లడి. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన సిబ్బంది. ఈ నెల 30న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా, 4న తుది జాబితా విడుదల. బల్దియాల్లో వేడెక్కిన రాజకీయం. దేశంలో ఎక్కడా లేని విధంగా క్రిస్టియన్లకు తెలంగాణలో బట్టల పంపిణీ. డిచ్పల్లిలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి వెల్లడి. ఉమ్మడి జిల్లాలో ఘనంగా సపోజ్ క్రిస్మస్ వేడుకలు. ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు. మానవ జన్మ ఎంతో పుణ్యమైనది. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలి. జగద్గురు పుష్పగిరి విద్యాశంకర భారతి స్వామి వెల్లడి. భవిష్యత్తులో నీటి సమస్యకు పరిష్కారంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని నిజాం సాగర్ ప్రాజెక్టులోకి మళ్లించి ఏటా 2 పంటలకు పుష్కలంగా సాగునీరు అందిస్తామని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లి సీడ్ ఫారంలో జరిగిన కిసాన్ మేళా 2019లో భాగంగా యంత్రాలతో వరి నాటే విధానం అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 1.50 కోట్ల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉండగా 1.10 కోట్ల ఎకరాలలో పంట సాగు చేస్తున్నారన్నారు. అన్ని రంగాలలో ఉన్నట్లే రైతు బిడ్డ కూడా తాను రైతు కావాలనే రోజు రావాలని సూచించారు. ఈ ఏడాది నిజాం సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు రాకున్నా 20 సంవత్సరాల క్రితం ముందు చూపుతో నిర్మించిన కళ్యాణి సింగితం రిజర్వాయర్ల ద్వారా ఈ ఏడాది నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టులోని మొత్తం భూములలో పంటలు సాగు చేసుకోగలిగామని చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఈ క్షేత్రానికి వైభవం తీసుకువస్తున్నాం. 4 కోట్లతో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మిస్తున్నాం. సాగునీటి సరఫరా కోసం 65 లక్షలతో నిజాం సాగర్ కాల్వ నుండి ప్రత్యేకంగా పైప్ లైన్ నిర్మించామని, అంతకుముందు సీడ్ ఫారంలో 25 లక్షలతో నూతనంగా నిర్మించిన ఏడీఏ కార్యాలయం గెస్ట్ హౌస్ను స్పీకర్ ప్రారంభించారు. లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు మేము వచ్చినటువంటి సందర్భం ఏంటంటే, ఎప్పుడైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పుష్కలంగా నీళ్లు లభ్యత ఉన్నాయో దాన్ని లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, మోటార్లు ఉన్నాయి కాబట్టి ఒకేసారి 440 క్యూసెక్స్ మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. అలీసాగర్ లిఫ్ట్ ద్వారా ఆ 440 క్యూసెక్స్ నీటిని ఇందులో పోసుకుంటాం. ఈ నిజాం సాగర్ కాలువకు రివర్స్ లో నీళ్లను ఉల్టా కెనాల్లో పంపించడానికి ఈ అలీసాగర్ గేట్లు ఏమైనా పెంచితే బాగుంటుందేమో అని నేను మొన్న ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేశాను. ఇట్టున్న సార్ పరిస్థితి. నిజాం సాగర్ ఏమో 4 టీఎంసీలు వచ్చింది. అలీసాగర్ వరకు మేము పంట పండియాలి. దాదాపు 1,20,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. బోర్ల కింద వేస్తున్నారు, మా బావుల కింద వేస్తున్నారు, తర్వాత చెల్ల కింద వేస్తున్నారు. మరి ఎటువంటి పరిస్థితి ఎట్లా వస్తుందో తెలియదు. కాబట్టి ఈ వాటర్ మాకు శ్రీరామ్ సాగర్లు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు కాబట్టి
ఆ నీటిని మేము అల్లిసాగర్లో పెట్టుకుంటాం. అల్లిసాగర్ నుంచి వీలైనంత కాటికి కెనాల్లో పైకి పంపిస్తాం. ఆ పైకి పంపించే క్రమంలో అల్లిసాగర్ పైన గేట్లు కొంత లేపుకోవాల్సిన అవసరం ఉంటుంది. లిఫ్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. మోటార్. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నిన్ననే నోటిఫికేషన్ వెలువడింది. మున్సిపల్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈరోజు బికనూరు మండలం తెలంగాణ సౌత్ క్యాంపస్లో పల్లె ప్రగతి అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్, పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ శోభారాజు, జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే, ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజుల సురేందర్, జాయింట్ కలెక్టర్ పి యాదిరెడ్డి, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, దేవేందర్ రెడ్డి, రాజేశ్వర్, జిల్లా పరిషత్ సిఇఓ కాంతమ్మ, జిల్లా పంచాయతీ అధికారి నరేష్, పీడీ డిఆర్డీఏ చంద్రమోహన్ రెడ్డి, సిపిఓ శ్రీనివాస్, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, డివిజనల్ పంచాయతీ అధికారులు ఎం శ్రీనివాస్, హరిసింగ్ నాయక్, రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లె బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వార్డు మెంబర్ నుండి రాష్ట్ర మంత్రి స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రజల భాగస్వామ్యంతో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో పారిశుద్ధ్యంతో పాటు గ్రామ సమస్యలను పరిష్కరించి గ్రామాలను ఆరోగ్య గ్రామాలుగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. గ్రామాలలో ఇంకా ఏమైనా పనులు మిగిలిపోయినట్లయితే పూర్తి చేయడానికి 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టడం జరిగిందని, వచ్చే జనవరి 2 నుండి 11వ తేదీ వరకు ప్రతిరోజు నిర్వహించిన పనులను నిర్దిష్ట కార్యాచరణ ద్వారా పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించబడుతుందని, మిగిలిపోయిన సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ మాట్లాడుతూ 30 రోజుల కార్యాచరణలో ప్రతి ఒక్కరూ కష్టపడి గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా చేసుకున్నామని, అలాగే ప్రస్తుత పల్లె ప్రగతి కార్యక్రమంలో కూడా అందరం కలిసి పనిచేసి పల్లె సీమలను పారిశుద్ధ్య పచ్చదనం గ్రామాలుగా మారుద్దామని అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదని, అన్ని గ్రామాలు స్వచ్ఛ గ్రామాలుగా మారాయని అన్నారు. జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే మాట్లాడుతూ ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, రైతు బంధు పథకాల వల్ల ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని, వీటితో పాటు 30 రోజుల కార్యక్రమం మాదిరిగానే పల్లె ప్రగతి కార్యక్రమంలో మిగిలిపోయిన లక్ష్యాలను 100% పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజుల సురేందర్ మాట్లాడుతూ 30 రోజుల కార్యక్రమంలో గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగిందని, చెత్త కుప్పలు ఏరివేసి శుభ్రపరచడం, మురికి కాలువల పూడికతీతతో డ్రైనేజీ వ్యవస్థ బాగుపడిందని, వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసుకున్నామని, మిగిలిన పనులను పల్లె ప్రగతిలో చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జాయింట్ కలెక్టర్ పి యాదిరెడ్డి మాట్లాడుతూ పచ్చదనం, పారిశుద్ధ్యం, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, పవర్ వీక్ తదితర గ్రామాల్లో ఉన్న సమస్యలను గత 30 రోజుల కార్యాచరణలో చేపట్టడం జరిగిందని, మిగిలిన పనులను వచ్చే జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజులు పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పూర్తి చేసుకోవడం జరుగుతుందని, అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కొరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అందరూ జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ కలెక్టర్గా సి నారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మొదటి రోజు హల్చల్ చేశారు. కార్యాలయాన్ని పరిశీలించి సిబ్బందిని మందలించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్గా కలెక్టర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ప్రకటన వెలువడినందున ముందుగా ఆ కార్యక్రమంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అన్ని జిల్లాల్లోని ఒక కార్పొరేషన్, 3 మున్సిపాలిటీలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జనవరి 2 నుండి 10 రోజుల పాటు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించుటకు ప్రభుత్వం ఆదేశించినందున ఆ దిశగా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సమన్వయం చేసుకుంటూ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి పరచడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, వారికి ప్రభుత్వ సేవలు ఏవైతే అందించవలసి ఉన్నదో వాటిని పక్కాగా అందించడానికి కూడా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో
సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, నిజామాబాద్ ఆర్డీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26న గురువారం ఉదయం 8 గంటల నుండి 11:30 వరకు ఆకాశంలో అద్భుతం జరగనుంది. సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం నుండి ఉమ్మడి జిల్లాల్లోని ఆలయాలు మూసివేయనున్నారు. ఈ నెల 26న గురువారం మూలా నక్షత్రంలో ధనస్సు రాశి యందు కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుందని ప్రముఖ పండితుడు సార్వజనిక్ గణేష్ ఆలయం ప్రధాన అర్చకులు పశుపతి శర్మ అన్నారు. ఈ సూర్యగ్రహణం ఉదయం 8:11 స్పర్శకాలం, ఉదయం 11:20 మోక్షకాలంగా ఏర్పడుతుందన్నారు. గ్రహణశూల మేషరాశి వారికి చింత, వృషభ రాశి వారికి సౌఖ్యం, మిథున రాశి వారికి శ్రీకష్టం, కర్కటంకు అతి కష్టం, సింహరాశి వారికి మాననాశనం, కన్యా రాశి వారికి సుఖం, తులా రాశి వారికి లాభం, వృశ్చిక రాశి వారికి ఖర్చు, ధనస్సు రాశి వారికి ఘాతం, మకర రాశి వారికి హాని, కుంభరాశి వారికి ధనలాభం, మీనరాశి వారికి వ్యధ. పై వ్యతిరేక రాశుల వారు శివాలయంలో రుద్రాభిషేకం చేయించి కిలోపావు బియ్యం, తెల్ల వస్త్రం, వెండి సూర్యబింబం 1, వెండి సర్పం, రాగి పాత్ర, ఆవు నెయ్యి, గోధుమలు కిలోపావు దానం చేసిన మంచిది. మూల నక్షత్రం ధనుసు రాశి వారు గ్రహణం చూడరాదని పశుపతి శర్మ తెలిపారు. గర్భిణీ స్త్రీలు ఉదయం 8 గంటల నుండి ఉదయం 11:30 వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. భోజనాలు 25 రోజున రాత్రి 8 గంటల వరకు చేయాలి. దేవాలయాలు 25వ తేదీ సాయంత్రం 6:30 వరకు మూసివేయవలనన్నారు. అయ్యప్ప స్వాములకు ప్రత్యేక సూచనలు. మీ సన్నిధానాల్లో గ్రహణం కారణంగా 25వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు పూజలు ముగించుకొని రాత్రి 8 గంటల వరకు అల్పాహారం చేసుకోవలెను మరియు ఫోటోలపై దర్బా వేసి ఉంచవలెను. 26 ఉదయం పూజాధికాలు ఉండవు. ఉదయం 8 గంటలకు పట్టు స్నానం చేసి వీలున్న జపాలు చేసుకోవలెను. 11:20 తర్వాత మళ్ళీ స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని పూజ నిర్వహించి భిక్ష స్వీకరించవలెనని సార్వజనిక్ గణేష్ మందిరం ప్రధాన అర్చకుడు పశుపతి శర్మ అన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఓటర్ తుది జాబితాను జనవరి 4న విడుదల చేయాలని పేర్కొంది. 7న నోటిఫికేషన్ విడుదల చేసి ఆనాటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 14న నామినేషన్ల ఉపసంహరణ, 22న పోలింగ్ నిర్వహిస్తారు. 25న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. గతేడాది ఆగస్టు మాసంలోనే మున్సిపాలిటీల పదవీ కాలం ముగిసింది. పట్టణీకరణ నేపథ్యంలో మున్సిపాలిటీలను విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో శివారు ప్రాంతాలను మున్సిపాలిటీల్లో కలిపి వార్డులను పెంచింది. దీంతో పాటు జిల్లాలో కొత్తగా భీమ్గల్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో 50 డివిజన్లు ఉండగా శివారులోని గ్రామాలు సారంగపూర్, కాలూర్, ఖానాపూర్, ముబారక్ నగర్, గూపన్పల్లి, పాంగ్రా, బోర్గాంపి, మానిక్ బండార్ను నగరపాలక సంస్థలో విలీనం చేసింది. దీంతో డివిజన్ల సంఖ్య 60కు చేరుకుంది. బోధన్కు అంతకు ముందున్న 35 వార్డులకు 5 గ్రామాలను విలీనం చేసి 38 వార్డులకు పెంచారు. ఆర్బూర్లో 23 వార్డులకు గాను 36 వార్డులు చేశారు. కొత్తగా ఏర్పడిన భీమ్గల్ మున్సిపాలిటీకి 7 వార్డులకు 12 వార్డులకు పెంచారు. దీంతో కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు వార్డుల విభజన సహేతుకంగా లేదని హైకోర్టు మెట్లెక్కారు. భీమ్గల్ మున్సిపాలిటీ మినహా మిగిలిన మున్సిపాలిటీల వార్డుల విభజన సరిగ్గా లేదంటూ కోర్టుకెక్కడంతో ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎట్టకేలకు ఇటీవల హైకోర్టు వార్డుల విభజనపై ప్రజల అభ్యంతరాలను, సలహాలను తీసుకోవాలని సూచించింది. దీంతో ఈ ప్రక్రియ పూర్తి చేసి నివేదికను అధికారులు ప్రభుత్వానికి పంపారు. దీంతో ఎన్నికలకు మార్గం సుగమమైంది. కాలపరిమితి ముగిసిన 4 నెలల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. డివిజన్ల, వార్డుల మార్పులతో ఎవరెవరికి అనుకూలమో చర్చలు మొదలయ్యాయి. రిజర్వేషన్ల ప్రక్రియ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జనవరి 4న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు. అదే రోజు లేదా ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రకటిస్తామని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జాన్ శాంసన్ తెలిపారు. ఇప్పటి నుంచే రిజర్వేషన్లపై కసరత్తు మొదలు పెడుతున్నామని పేర్కొన్నారు. కొత్త మున్సిపాలిటీ చట్టాన్ని అనుసరించి ఈసారి నుంచే కొత్తగా రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి. మున్సిపాలిటీల యూనిట్గా వార్డుల రిజర్వేషన్లు, రాష్ట్ర యూనిట్గా చైర్మన్ల రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లను బట్టి ఆయా ప్రాంతాలకు రిజర్వేషన్లు అమలు చేస్తారు.
ఇందులో 50% మహిళలకు కేటాయిస్తారు. ఏ వార్డులు మహిళలకు కేటాయించాలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. దీనిపై ఇంకా మార్గదర్శకాలు రాలేదని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జాన్ శాంసన్ తెలిపారు. క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగను సుఖ శాంతులతో జరుపుకోవాలని సిపి కార్తికేయ అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరికీ డిసెంబర్ 25న జీసస్ క్రీస్తు జన్మదినం క్రిస్మస్ పండుగ సందర్భంగా పోలీస్ శాఖ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని సిపి కార్తికేయ అన్నారు. ఈ సంవత్సర కాలంలో ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయురారోగ్యాలతో మరియు సుఖ సంతోషాలతో కాలం గడపాలని ఆయన ఆకాంక్షించారు. ఈర్ష, ద్వేషం, అసూయలతో కూడిన చీకట్లను పారద్రోలి ప్రేమ అనే దీపం వెలిగించి 10 మందికి వెలుతురుని ఇవ్వాలన్నారు. ఎల్లప్పుడూ ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా మరియు సోదర భావంతో మెలగాలన్నారు. ఫోటో ఓటర్ గుర్తింపు కార్డుల్లో పలు సవరణల కోసం షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 30న వార్డుల వారీగా ప్రస్తుత ఓటర్ల జాబితాను ప్రచురించాలి. ఇప్పటి వరకు నమోదైన ఓటర్ల జాబితా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా బోధన్లో 61,972, ఆర్మూర్లో 53,625, భీమ్గల్లో 13,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 31 నుంచి జనవరి 2 వరకు పలు మార్పులు చేర్పులు అభ్యంతరాలకు అవకాశం కల్పిస్తారు. 31న రాజకీయ పార్టీల నాయకులతో, జనవరి 1న అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించుకుంటారు. జనవరి 3న అభ్యంతరాలను అనుసరించి తుది జాబితాను రూపొందిస్తారు. 4న తుది జాబితాను వార్డుల వారీగా ప్రచురిస్తారు. మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమమవ్వడంతో రాజకీయ పార్టీలో సందడి మొదలైంది. ఇప్పటికే పలుమార్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. వార్డుల విభజనపై స్పష్టత వచ్చిన సందర్భంలో మళ్లీ మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలతో కేటీఆర్ సమావేశం నిర్వహించాల్సి ఉంది. తాజాగా ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో త్వరలో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా తులా ఉమను నియమించిన విషయం తెలిసిందే. నిజామాబాద్ అర్బన్, బోధన్ మున్సిపాలిటీలకు ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలకు మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డిని నియమించారు. మున్సిపాలిటీల వారీగా ఇప్పటికే సమావేశాలు పూర్తయ్యాయి. నాయకులు, కార్యకర్తలను ఎన్నికల కోసం సమాయత్తం చేశారు. ఇక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో టీఆర్ఎస్ పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తున్నది. మున్సిపల్ ఎన్నికలు, పల్లె ప్రగతితో పాటు ప్రజలకు అందించే సేవలు ప్రస్తుతం ప్రాధాన్యత అంశాలని కొత్తగా విధులు చేపట్టిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు బదిలీ చేసినందున మంగళవారం నాడు జిల్లా కేంద్రానికి చేరుకొని కలెక్టర్ ఛాంబర్లో ఇక్కడి నుండి బదిలీ అయిన జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి వసతి గృహానికి ఉదయం 8:15 చేరుకున్న ఆయనకు సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, డిపిఆర్ఓ రామ్మోహన్ రావు, అధికారులు, సిబ్బంది తదితరులు స్వాగతం పలికారు. కలెక్టర్ ఛాంబర్లో బదిలీ అయిన కలెక్టర్ ఎంఆర్ఎం రావు ఆయనను ఆహ్వానించి పుష్పగుచ్చం అందించారు. కొత్త కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న సందర్భంగా సంయుక్త కలెక్టర్, ఆర్డీఓ, కలెక్టరేట్ ఏవో సుదర్శన్ తదితరులు ఉన్నారు. అనంతరం ఇద్దరు కలెక్టర్లను జేసీ, డిఆర్ఓ, కలెక్టర్ సిబ్బంది వారిని సన్మానించారు. ఇదిలా ఉండగా నూతన కలెక్టర్ను కలవడానికి ఆయా ఉద్యోగ సంఘాల నాయకులు, జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి దంపతులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామకిషన్ రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఏటీఎస్ శ్రీనివాస్ తదితరులు జిల్లా కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సిపి కార్యాలయంలో సిపి కార్తికేయతో పాటు డీసీపీ శ్రీధర్ రెడ్డి, ఉషా విశ్వనాథ్లు ఆయనను కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ వేడుకలకు దేశంలో ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చ్ ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. క్రిస్మస్ సంబరాల కోసం మెదక్ చర్చ్ ముస్తాబైంది. ప్రపంచంలో పేరుగాంచిన మెదక్ సిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. దేశ నలుమూలల నుండి క్రైస్తవ మతస్థులు మెదక్ చర్చ్కి చేరుకున్నారు. మానవ జన్మ ఎంతో పుణ్యమైన జన్మ అని, భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరమని, దానిని మానవులు ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతి స్వామి అన్నారు.
నగరంలోని తానా గల్లీలో గల నగరేశ్వర ఆలయంలో ఈ నెల 22 నుంచి జరుగుతున్న ఆలయ ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఇందులో భాగంగా అష్టోత్తర శత కలశాభిషేకం సహిత కుంభాభిషేక రుద్రయాగం మహోత్సవం నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు అభినవోద్దండ విద్యాశంకర భారతి స్వామి ఆధ్వర్యంలో కుంభాభిషేక రుద్రయాగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఎంతో శ్రేష్టమైనదని, అలాంటి పవిత్ర జన్మలో మానవులు తమ స్వార్థం కోసం చూస్తున్నారు తప్ప ఆధ్యాత్మిక చింతనను మరుస్తున్నారని ఆయన అన్నారు. నిజామాబాద్లో ఎన్నో చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయని, కంఠేశ్వర్ శివాలయంతో పాటు నగరేశ్వర ఆలయం లాంటివి ఎన్నో ఉన్నాయని, ఇక్కడ ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నవారని స్వామీజీ అన్నారు. తెలుపుకుంటూ నగరేశ్వర స్వామివారి దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవం. నగరేశ్వర స్వామివారు అంటే ఈ నగరానికి ఈశ్వరుడు. నగరంలో ప్రతి జీవిని, మనుష్యులను, ధర్మాన్ని కాపాడేటువంటి ప్రభువు నగరేశ్వర స్వామివారి పేరులోనే ఉన్నది. నగరాన్ని కాపాడుతున్నటువంటి ఈశ్వరుడికి బ్రహ్మోత్సవాలు, మహాకుంభాభిషేకం, అతిరుద్రయాగ పూర్ణాహుతి ముగించుకొని స్వామివారు తన శక్తిని ఈ నగరానికి ప్రసరింపజేసేటువంటి పుణ్యకాలం ఈరోజు కనుక ఈ యొక్క ట్రాక్టర్ల దొంగతనానికి పాల్పడుతున్న నాందేడ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని 5వ టౌన్ పోలీసులు అరెస్టు చేసి 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 5వ పోలీస్ స్టేషన్ యందు నేడు ఉదయం 5:30 గంటల సమయంలో భారతిరాణి కాలనీ నాగారం యందు 5th టౌన్ ఎస్ఐ జానారెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ట్రాక్టర్ దొంగతనం కేసులో అనుమానితులుగా ఉన్నటువంటి ప్రధాన నిందితుడు మాధవ్ స్వస్థలం ముత్యేడ్, నాందేడ్ జిల్లా వాస్తవ్యుడు పోలీసులకు చిక్కాడు. ఇతనిని సంబంధిత పోలీసులు విచారించగా ఇప్పటి వరకు 3 ట్రాక్టర్లు, 1 ఆటో దొంగలించినట్లు వెల్లడించాడు. 5వ టౌన్ పరిధిలో 1 ట్రాక్టరు, ఎడపల్లి పిఎస్ పరిధిలో 1 ట్రాక్టరు, 1 టౌన్ పిఎస్ పరిధిలో 1 ట్రాక్టర్, 5వ టౌన్ పిఎస్ పరిధిలో ఆటో 1 దొంగలించారు. ఇతనికి సహకరించిన మిగతా 3 నిందితులు పరారీలో ఉన్నారు. వీరి గురించి సంబంధిత పోలీస్ సిబ్బంది వెతుకుతున్నారు. ఈ విషయాన్ని 5th టౌన్ పోలీస్ స్టేషన్ నందు శ్రీనాథ్ రెడ్డి పత్రికా సమావేశం నందు వెల్లడించారు. ఈ కేసులోని నిందితుడిని పట్టుకున్నారు. జానారెడ్డి ఎస్ఐ నీలేష్ మరియు శంకర్రావు కానిస్టేబుల్ను ప్రత్యేకంగా అభినందించారు. మన అదే ట్రాక్టర్ దాని మీద ఒక మాధవ్ అని చెప్పేసి రావడం జరిగింది. అయితే మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే అతన్ని పట్టుకున్నాము. దాంతోపాటు ఒక మోటార్ సైకిల్ కూడా అక్కడ, అంటే దాన్ని ట్రాక్టర్ను ఫాలో అవుతూ వెనకాల వచ్చిన ఒక వ్యక్తి కూడా మా పార్టీని చూసేసి మోటార్ సైకిల్ పడేసి పారిపోవడం జరిగింది. అలాగే తర్వాత ఆయన ఇంటరాక్షన్ చేస్తే ఈ మాధవ్ని అట్లాగే మన ఎడపల్లికి సంబంధించిన 1 ట్రాక్టర్ ప్లస్ 2 టౌన్లో కూడా 1 ట్రాక్టర్ పడింది. అవి కూడా కన్ఫెషన్ కావడం జరిగింది. ప్లస్ వాటిని కూడా ఈరోజు రికవరీ చేసినాము. ఈ మొత్తం ఇతని దగ్గర నుంచి 3 ట్రాక్టర్లు చేసినాము, ప్లస్ వాళ్ళ ఒక బండి చేసినాము. అలాగే ఈ 5th టౌన్కి సంబంధించి 1 ఆటో కూడా ఇంతకుముందు. కామారెడ్డి జిల్లాలో పెద్ద మల్లారెడ్డిలో గల గొర్రెలను తప్పించబోయి ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. పెను ప్రమాదం తప్పింది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామ సమీపంలో గల రోడ్డుపై గొర్రెల మందను తప్పించబోయిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్ అదుపు తప్పి రోడ్డు కిందికి దూసుకుపోయి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని జగద్గురు అభినవోద్దండ విద్యాశంకర భారతి స్వామి అన్నారు. కాటిపల్లి రవీందర్ రెడ్డి విద్యా సంస్థలను ఆయన సందర్శించి యాజమాన్యాన్ని, విద్యార్థులను ఆశీర్వదించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల కాటిపల్లి రవీందర్ రెడ్డి విద్యా సంస్థల ప్రధాన కార్యాలయం రవి పబ్లిక్ స్కూల్లో జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామి సందర్శించారు. పాఠశాల యాజమాన్యం కాటిపల్లి మహేందర్ రెడ్డి, సరళారెడ్డి, ప్రిన్సిపల్ శ్యామ్లతో పాటు సిబ్బంది స్వామీజీకి పుష్పాలతో వేద మంత్రాల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ సరళ మహేందర్ రెడ్డి దంపతులను, కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. సిబ్బందితో పాటు విద్యార్థులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా సూర్యగ్రహణం గురించి బోధన చేశారు. ఉండాలి, మేము ఏం చేయాలి, దేవుడిని వదిలి ఒక క్షణం కూడా ఉండలేమే అంటే అప్పుడు ఆలోచించి
పుష్పాలలో పుట్టండి అని. అందుకే వీటికి సుమనస్సులు సుమనసము అని పేరు కూడా. అందుకు రోజు తెల్లారితో పుడతారు, అది ఆ దేవుడికి దేవతలే ఇట్లా జన్మెత్తారు కాబట్టి దేవుడికి పూజ చేయడానికి పనికొస్తుంది. ఇక్కడ ఏదైనా చెప్పి దేవుడికి పెడితే అది డైరెక్ట్ గా దేవుడికి వెళ్ళిపోతుంది. అందుకే పుష్పానికి అంత మంది వింటారు అది. గ్రామ పంచాయతీలను పరిపుష్టి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గత అన్ని ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ పైన సంపూర్ణమైన నమ్మకం ఉంచి గెలిపించారని, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పట్టణ ప్రజలు ముఖ్యమంత్రి పైన పూర్తి నమ్మకం ఉంచుతారని పూర్తి విశ్వాసం మాకు ఉన్నదని మంత్రి అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గతంలో ఎన్నడూ చూడని నిధులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, భీమ్గల్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటన్నిటిలో సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. नांदेड़ जाने वाला रोड है, अभी सभी काम चल रहे हैं। डेफिनेटली राज्य सरकार की तरफ से कोशिश करके वो रोड लेके आए सो उसकी वजह से अपने एरिया का जुक्कल कॉन्स्टिट्यूंसी का पूरे एरिया का डेवलपमेंट होने वाला है। कुछ इंडस्ट्रीज उसका से आने वाले हैं, इसलिए वो अपने लिए बहुत बड़ी चुनौती थी, वो अपने पूरा कर लिए सो। उसी के साथ साथ मदनूर, लिंबूर, पोतंगल, निजामाबाद, बोधन रोड जो अपन नेशनल हाईवे अथॉरिटी अपन लेने के लिए बोले सो है, ऑलरेडी NHA में वो रोड आया था। उसके बाद 4 लाइन रोड के लिए अपने प्रपोजल दिए सो है। डेफिनेटली अपन कोशिश कर रहे हैं और जरूर मैं समझता हूँ कि आने वाले दिनों में कुछ ना कुछ रोड बन ही जाएगा, ऐसा आपको पक्का वादा करता हूँ। సంవత్సరానికి 10,000 రూపాయలు కేసీఆర్ పంపిస్తే మన బ్యాంక్ అకౌంట్లనే పడతా ఉంది. మనకి ఎరకనే అవుతుంది. దురదృష్టవశాత్తు మన ఊర్లో ఎవరైనా చనిపోతే రైతు 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి చెక్ వచ్చింది కూడా మన కళ్ళతోటే. మన ఇంట్లో ఆడపిల్ల పెళ్ళైతే 1 లక్ష రూపాయల చెక్ ఇంటికి రానే బట్టి అది కూడా మన కళ్ళతోటే చూస్తున్నాం. ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే 65 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే ముందు 1000 రూపాయలు వచ్చినాయి, ఇప్పుడు 2000 రూపాయలు రానే బట్టి అది మనం కళ్ళతోటే చూస్తున్నాం. ఇంక ఇప్పుడు 57 ఏళ్ళకు కూడా చేస్తున్నాడు కేసీఆర్. అట్లా భర్త చనిపోయిన ఆడపిల్లున్నా ఇంట్లో అమ్మాయి ఉంటే ఆమె కూడా 2000 రూపాయలు రానే బట్టే మనం చూస్తాం. సుమారు 2 సంవత్సరాల పాటు తాను పనిచేసిన కాలంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని జిల్లా నుండి బదిలీ అయిన కలెక్టర్ MRM రావు తెలిపారు. మంగళవారం నాడు కొత్త కలెక్టర్కు ఛార్జీ అప్పగించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ 2 సంవత్సరాలుగా తాను నిర్వహించిన విధులకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరూ తమ వంతుగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం వల్లనే తాను అనుకున్న పనులు పూర్తి చేయగలిగానని తెలిపారు. జిల్లాలో ఈ 2 సంవత్సరాలు పనిచేసిన జ్ఞాపకాలు మర్చిపోలేనని, గుర్తు చేసుకుంటూ ఉంటానని, అందరి ప్రేమాభిమానాలు నెమరు వేసుకుంటానని ఆయన తెలిపారు. బోధన్ పట్టణంలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకిస్తూ తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలని బోధన్ ఉర్దూ మీడియం విద్యార్థులు జూనియర్ కాలేజీ మైదానంలో బైఠాయించి నిరసన తెలిపారు. బోధన్ ఉర్దూ మీడియం విద్యార్థులు, ఉపాధ్యాయులు, ముస్లిం మత పెద్దలు, PDSU నాయకులు అంతా కలిసి NRCని రద్దు చేయాలని ప్లకార్డులతో బోధన్ మైదానంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో ఉన్న ఉర్దూ మీడియం స్కూల్స్ యాజమాన్యాలు పౌరసత్వ సవరణ బిల్లు అణచడానికి నడుం బిగించారు. దేశం మొత్తం అట్టుడుకుతుంటే దేశ రాజకీయ నేతలు హిందువులకు, ముస్లింలకు తాకులాట పెట్టాలని చూస్తుందని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు వేసి లౌకికత్వం, దేశంలో అందరూ సమానమే, భిన్నత్వంలో ఏకత్వం,
ఏకత్వంలో భిన్నత్వం చాటి చెప్పిన వ్యక్తి అని గుర్తు చేశారు. భారతదేశంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి భారత పౌరుడిగా గుర్తించే స్వేచ్ఛనివ్వాలన్నారు. ఆర్ఎస్ఎస్ లాంటి కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఎలాంటి బిల్లుకు స్వీకారం చుడుతున్నాయని ధ్వజమెత్తారు. మోడీ, అమిత్ షా లాంటి దేశ నేతలు బీద ప్రజలపైన, రైతులపైన ప్రేమ పెంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, పీడీఎస్యు నాయకులు తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్ విద్యా సంఘం కావచ్చు, అట్లాగే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కావచ్చు, పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మిత్రులారా, ఈ దేశంలో ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. మొత్తం హిందూ ప్రపంచంలో ఉన్నటువంటి అంతా ఒక పెద్ద సముద్రంగా చూసి ఈరోజు చేపలన్నిటిని కొన్ని చేపల్ని మంచి చేపలుగా, హిందూ చేపలుగా, కొన్నిటి మాత్రమే ఎర్ర చేపలుగా చూసి ఈరోజు వేటగాళ్ళుగా మాత్రము మోడీ, అమిత్ షాలనిగా కనబడతా ఉన్నారు. మిత్రులారా, ఈరోజు ఎక్కడైతే ఆర్మూర్ పట్టణంలోని వింగ్స్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాంటాక్లాస్ వేషధారణలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ శిల్పారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వింగ్స్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులందరూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మోపాల్ మండలంలోని 65వ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఉమ్మడి జిల్లాల సీనియర్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం జరిగింది. మోపాల్ మండల కేంద్రంలో తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు మానస గణేష్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల మహిళా మరియు పురుషుల క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు జనవరి 9 నుండి 11వ తేదీ వరకు జరిగే 65వ రాష్ట్ర స్థాయి సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. నిర్వహించడం జరుగుతున్నది. ఈ సెలక్షన్స్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి బీసీ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఆర్సీఓ తిరుపతి గారికి, అలాగే ప్రిన్సిపల్ స్వప్న మేడం గారికి మరియు పీఈటీ హనుమంత్ గారికి, పాఠశాల యాజమాన్యాన్ని అందరికీ కూడా మా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు సెలెక్ట్ అయినటువంటి టీము 9, 10, 11 వచ్చే నెల 9, 10, 11 జరిగేటటువంటి గోలేటిలో, ఆదిలాబాద్ జిల్లా గోలేటిలో జరిగేటటువంటి స్టేట్ మీట్కి సెలక్షన్ ఇందల్వాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2వ విడత పల్లె ప్రగతి ప్రణాళికపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ రమేష్ నాయక్, జెడ్పీటీసీ సుమనారెడ్డి హాజరయ్యారు. ఇందల్వాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 10:30 ప్రారంభం కాగా అధికారులు ఎవరూ రాకపోవడంతో సమావేశంలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సుమారు 12 గంటల ప్రాంతంలో అధికారులు ఒక్కొక్కరుగా కార్యాలయానికి చేరుకోవడంతో సమావేశం ప్రారంభమైంది. అధికారుల అలసత్వంతో సమయపాలన పాటించకపోవడంతో పల్లె ప్రగతి 10:30 నిర్వహించాల్సి ఉండగా సుమారు 12 గంటలకు ప్రారంభం కావడంతో కొందరు ప్రజాప్రతినిధులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సరైన సమయానికి అధికారులందరూ హాజరు కావాలని వారికి తెలిపారు. జెడ్పీటీసీ సుమన రవి మాట్లాడుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో కొందరు ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు గ్రామాలలో డంపింగ్ యార్డు, ఇంకుడు గుంతలు, నర్సరీలకు సంబంధించి పనులను పూర్తి చేసుకోవాలని, గ్రామాలలో నిధులు కావాలంటే రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో మంత్రి నిధుల నుండి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమేష్ నాయక్, జెడ్పీటీసీ ఎంఆర్ఓ రమేష్, ఎండీఓ రాములు నాయక్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దేశం గర్వించేలా యువజనులు ఎదగాలని, అన్ని రంగాల్లో గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని అవగాహన సదస్సులో పాల్గొన్న వక్తలు పిలుపునిచ్చారు. నెహ్రూ యువ కేంద్రం మరియు ఇందూర్ యువత అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యువతకు అవగాహన సదస్సు మరియు జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ రాధాకిష్టారెడ్డి మాట్లాడుతూ యువకులు ప్రతి రంగం వైపు రాణించేలా కృషి చేయాలని కోరారు. అలాగే వ్యవసాయ రంగంలో యువత మొగ్గు చూపించాలని తెలిపారు. రైతు దినోత్సవం శుభాకాంక్షలు.
ఈ కార్యక్రమం జరిగినందుకు సంతోషంగా ఇద్దరు ఎమ్మెల్యే గారు వస్తారనుకున్నాము, రాలేకపోయారు. దయచేసి ఇంకా ఈ కార్యక్రమంలో సాయిబాబు, చిన్ని కృష్ణుడు, నరసింహనాయుడు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సో ఇవి కూడా అంతే. ఇప్పుడు అమ్మాయిల్లో ఎక్కువ పౌష్టికాహారం లేదు, రక్తహీనత ఎక్కువ ఉంటుంది అని చెప్తారు కదా. సో వాళ్ళకి క్యారెట్, బీట్రూట్ అనేది ఎక్కువ తినిపించాలి. వాళ్ళు అప్పుడు బలిష్టంగా ఉంటారు. సండే వచ్చిందంటే ఫస్ట్ ఇళ్లలో మా నాన్నలు ఎవరైనా వెళ్ళి చికెన్ తీసుకొని వస్తారు ఇంటికి. లెగ్ పీస్లో అన్నీ ఎవరికి పెడతారు? కొడుకు పెట్టండి అంటారు, కూతురు పెట్టండి అంటారా? అందుకే అబ్బాయిలు బలిష్టంగా తయారవుతారు, అమ్మాయిలు రక్తహీనంగా ఉంటారు. అందుకని వాళ్ళకి ఇలాంటి పౌష్టికాహారాన్ని ఎక్కువ కూడా తినిపిస్తే వాళ్ళు స్టాండర్డ్గా ఉంటారు. వాళ్ళు గర్భధారణ ధరించిన తర్వాత సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి సత్యానంద్ డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్లో టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి సత్యానంద్ ఆధ్వర్యంలో కేజీబీవీ ఉపాధ్యాయునుల సమస్యల పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీబీ యూఆర్ఎస్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరి సర్వీసులు రెగ్యులరైజ్ చేయాలని మరియు ఉద్యోగ భద్రత కల్పించి సకాలంలో రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా హెల్త్ కార్డులు జారీ చేసి నగదు రహిత వైద్యం అందించాలన్నారు. రెగ్యులర్ మహిళా ఉపాధ్యాయులు ఉద్యోగులకు వర్తించే సెలవులు వర్తింప చేయాలని, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, చైల్డ్ కేర్ సెలవులు వర్తింప చేయాలని కోరారు. అదేవిధంగా 2వ శనివారం సెలవుగా ప్రకటించాలని, ఆప్షనల్ సెలవులు వినియోగానికి అనుమతి ఇవ్వాలని, ఇంకా కోరిక మేరకు బదిలీలకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస హక్కులు లేకుండా అణచివేతకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటినీ కూడా మేము కేజీబీవీలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా వర్తింపజేయాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని ఎన్నో రోజులుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. మరి బంగారు తెలంగాణ అని చెప్పి మరి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో 500 పైసలకు కేజీబీవీ పాఠశాలలో మరి మహిళా సోదరిమణులు పనిచేస్తూ ఉన్నారు. మరి బంగారు తెలంగాణలో వీళ్ళందరూ కూడా మరి మన తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులు కాదా అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి తక్షణమే మా డిమాండ్స్ అన్నింటినీ కూడా పరిష్కరించాలా. లేని పక్షంలో వచ్చే నెల జనవరి 11వ తారీఖు నాడు చలో ఎస్పీటీ ఆఫీస్ కార్యక్రమాన్ని మేము ముందుగా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టరేట్ ప్రగతి భవన్లోని అన్ని విభాగాలను, కార్యాలయాలను పరిశీలించారు. కలెక్టరేట్లోని వివిధ భాగాలు, ప్రగతి భవన్లోని సంక్షేమ కార్యాలయాలు, డిఆర్డీఓ తదితర కార్యాలయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వెంట ఉన్న డిఆర్ఓకు, ఏఓకు పలు సూచనలు జారీ చేశారు. కలెక్టరేట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, పనిచేయని వస్తువులను తొలగించాలని, మరమ్మతులకు వీలైతే మరమ్మతులు చేయించాలని పేర్కొన్నారు. పనిచేస్తున్న సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు. కలెక్టరేట్లో గల అన్ని విభాగాల గురించి ఆర్డీఓ వివరించారు. బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో పరిశీలించిన ఆయన అక్కడి సిబ్బందితో మాట్లాడుతూ ముందస్తు అనుమతి లేకుండా ఏ ఒక్కరూ విధులకు గైర్హాజరైనా, ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అవసరాలకు ముందస్తు సెలవులు మంజూరు చేయించుకొని వెళ్లాలన్నారు. విధులకు గైర్హాజరైనందుకు గాను 26 మందిని సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. ఫ్రెండ్లీగా పని చేసుకుందామని ఆయన సూచించారు. నగర శివారులోని బోర్గాం గ్రామంలో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో డాక్టర్ అరుణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అరుణ్ కుమార్ శర్మ, జెడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 29 నుంచి జనవరి 2వ తేదీ వరకు సహస్ర చండీ యాగాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ బ్రహ్మశ్రీ అరుణ్ కుమార్ శర్మ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా ఈ సహస్ర చండీ యాగంను నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఈ యాగాలకు 200 మంది వేద పండితుల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ సహస్ర చండీ యాగానికి జిల్లాలో నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ సహస్ర చండీ యాగంలో 5 రోజుల పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చండీ యాగానికి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏటీఎస్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మరి నవపేట్ మండల్ మీటింగ్కి వెళ్ళే ముందు మరి ఒకసారి దర్శించుకుందాం అని చెప్పేసి గణపతి టెంపుల్ మొదటిసారి రావడం జరిగింది. మొదటిసారి వచ్చినందుకు టెంపుల్ ఫౌండర్ చైర్మన్ గారు సంతోష్ శర్మ గారు, మా క్లాస్మేట్ కిసాన్ క్లాత్ ఎంపోరియం మా క్లాస్మేట్ చైర్మన్ టెంపుల్ చైర్మన్ గారు సూర్యనారాయణ గుప్తా గారు, నవపేట్ సర్పంచ్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, మిగతా చిటిమల్లి హరిప్రసాద్ గారు, మిగతా భక్తులు, ప్రెస్ సోదరులు, మీడియా సోదరులు, అమృత్లాల్ గారు, సత్యనారాయణ శర్మ గారు, స్వామి గారికి, ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులు కార్యక్రమం కూడా ఉంది. ఈ 6 రోజుల కార్యక్రమంలో ఎందుకంటే జీవితంలో సహస్ర చండీ యాగము అనేది మనము బహుశా ప్రతి ఒక్కరి జీవితంలో చాలాసార్లు అవకాశం దొరికే ఇది లేదు కనుక ఈ కార్యక్రమంలో మనం పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ముఖ్యంగా ఏ ఒక్కరు ఎవరిని దృష్టిలో పెట్టుకోకుండా సమాజం గురించి చేస్తున్న ఈ కార్యక్రమంలో పెద్దలు నిజామాబాద్ రూరల్ అర్బన్ ఎమ్మెల్యే గారు మరియు ప్రజా నాయకులు, జెడ్పీటీసీ చైర్మన్ విఠలరావు గారు, సంతోష్ శర్మ గారు చెప్పారు. దాదాపు 200 మంది పూజారులతో ఈ సహస్ర చండీ యాగం చేపట్టినందుకు ఆలయ కమిటీని ఫౌండర్ చైర్మన్ గారిని అందరినీ అభినందిస్తున్న ప్రత్యేకంగా. ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు జనరల్గా మనం టీవీలలో చూస్తుంటాం, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు నిజామాబాద్ జిల్లాలోని ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని నవిపేట మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావును ఎంపీపీ జెడ్పీటీసీలతో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్లు ఘనంగా సన్మానించారు. నవిపేట మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావును ఎంపీపీ జెడ్పీటీసీలతో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్లు ఘనంగా సన్మానించారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక మండల స్థాయి అధికారి, ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో ప్రతి గ్రామంలోని సర్పంచ్, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, అధికారులు అందరూ కలిసి గ్రామంలో పాదయాత్ర నిర్వహించి గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య పరిస్థితులు, ఇతర సమస్యలను గుర్తించి చేపట్టాల్సిన పనులపై ప్రాథమిక నివేదికలు తయారు చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పచ్చదనం పెంచే కార్యక్రమాలు, నాటిన మొక్కలను రక్షించడం, గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశం నిర్వహిస్తుండగా నవిపేట సభ్యులు నవీన్ రాజ్, గుర్రం రవితో పాటు మరికొంతమంది యువకులు హాల్లోకి వచ్చి జానకంపేట నుండి ఫకీరాబాద్ వరకు జరిగే రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, బాసర పుణ్యక్షేత్రంకి వెళ్లే భక్తులతో పాటు ప్రయాణికులందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పీటీసీ సవిత, వైసీపీ హరీష్, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. నేను అనుకుంటా మన జిల్లాలోనే ఈ 30 days కార్యక్రమం సక్సెస్ అయిందని అనుకుంటా ఉన్నా. దీనికి నేను మన జిల్లా మంత్రి అయిన ప్రశాంత్ రెడ్డి గారికి కూడా మొన్న సీఎం గారి స్పెషల్ సెక్రటరీ స్మితా సబర్వాల వచ్చింది, ఆ రోజు కూడా మరి సబర్వాలకు కూడా రిప్రజెంటేషన్ చేశాం. మరి అన్ని జిల్లాల కంటే నిజామాబాద్ జిల్లా మీ అందరికీ
గ్రామ స్థాయి వార్డు మెంబరు నుంచి నా ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ మంత్రి వరకు, అట్లాగే అఫీషియల్గా స్పెషల్ ఆఫీసర్సు, సెక్రటరీసు, ఎంపీపీ, ఎండిఓస్, ఎంపీఓ, తహసీల్దార్. పౌరసత్వ చట్టానికి మద్దతుగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ పార్టీ, విశ్వ హిందూ పరిషత్ సంస్థలతో పాటు ఇతర హిందూ సంస్థలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ మండల కార్యాలయం వరకు వెళ్లి అక్కడి నుండి తిరిగి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. అనేక మంది వ్యాపారస్తులు తమ దుకాణాలను మూసి ఉంచి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ర్యాలీ ముగించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భారతదేశంలోని వారికి ఈ చట్టం వ్యతిరేకం కాదని చెప్పారు. మన పొరుగున ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న అక్కడి హిందువులు వేధింపులకు గురై భారత్ను ఆశ్రయించిన వారికి ఈ పౌరసత్వ చట్టం రక్షణ కల్పిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీల నాయకులు కొందరు ఈ చట్టాన్ని సరిగా అర్థం చేసుకోక అసత్య ప్రచారం చేస్తూ సమాజంలో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భవిష్యత్తులో సాగునీటి సమస్యకు పరిష్కారంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాం సాగర్కు నీటి సరఫరా. బొప్పాస్పల్లిలో కిసాన్ మేళాను ప్రారంభించిన రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. కామారెడ్డి జిల్లా పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడి. జిల్లాకు చేరుకున్న కొత్త పాలనాధికారి ఎంఆర్ఎం రావు నుండి బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ చింత నారాయణ రెడ్డి. కలెక్టర్ కార్యాలయంలోని అన్ని శాఖలను ఆకస్మిక తనిఖీ చేసిన నూతన కలెక్టర్. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. నవిపేట్ మండల సమావేశంలో జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు వెల్లడి. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన సిబ్బంది. ఈ నెల 30న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా, 4న తుది జాబితా విడుదల. బల్దియాల్లో వేడెక్కిన రాజకీయం. దేశంలో ఎక్కడా లేని విధంగా క్రిస్టియన్లకు తెలంగాణలో బట్టల పంపిణీ. డిచ్పల్లిలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి వెల్లడి. ఉమ్మడి జిల్లాలో ఘనంగా సపోజ్ క్రిస్మస్ వేడుకలు. ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు. మానవ జన్మ ఎంతో పుణ్యమైనది. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలి. జగద్గురు పుష్పగిరి విద్యాశంకర భారతి స్వామి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.